హలో, డాక్టర్ నంది రామేశ్వరం అండి, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. ఈరోజు ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్. 2025 అక్టోబర్లో ఉన్నాం. 2026 డిసెంబర్ వరకు ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్, ఎక్కడ పెట్టాలి, ఏ సెగ్మెంట్లో పెట్టాలి, ఎలా పెట్టాలి, పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు, మోసపోతున్నారు, చీట్ అవుతున్నారు. ఆ విషయం అయితే డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అనేది జనరల్ చెప్తాను, రోటీ కపడా మకాన్ అంటే తిండి బట్ట గూడు. ఎప్పుడు కూడా ఈ మూడు లేకుంటే ఎవరు బతకలేరు. సో అందులో ఒక పార్ట్ అనేది రియల్ ఎస్టేట్. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎవరైనా పర్సన్ ప్రాపర్టీ కొన్ని రిజిస్టర్ సేల్ డీడ్ సైన్ చేసినప్పుడు అని అంత ఆనందంగా ఉంటాడు, ఆ ఆనందంలో నా ఆనందం ఉంటుంది. అందుకని నేను రియల్ ఎస్టేట్ అంటే చాలా ఇష్టంగా చేస్తాను. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి, ఎటువంటి పారామీటర్స్ చెక్ చేసుకోవాలి, ఎలాంటి ఏజెంట్ని అపాయింట్ చేసుకోవాలి, ఎలాంటి బిల్డర్ని చూసుకోవాలి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా ఒక 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇల్లు కొనుక్కునేటప్పుడు మనకి పర్పస్ కావాలి. చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఏం కొనుక్కోలో తెలియదు, ఎక్కడ కొనుక్కోలో తెలియదు, ఎప్పుడు కొనుక్కోలో తెలియదు, ఎలా కొనుక్కోలో తెలియదు. సో దానికి మా రియల్టర్ ఆక్సిజన్ అనే ఫామ్ అనేది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లో మొత్తం A to Z ఆపరేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు చేస్తాం. అంటే కమ్ విత్ ద కీ మనీ అండ్ గో విత్ ద కీ. అంటే మొత్తం లోన 10-20 డిపార్ట్మెంట్, 10 to 15 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్ అన్నిటి కూడా మేము హెల్ప్ చేస్తాం. లైక్ లీగల్ ఒపీనియన్ కానీ, వాల్యుయేషన్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా చూస్తాం. సో ఇప్పుడు ఇవాళ పరిస్థితులు చూసుకుంటే ఎవ్రీ మంత్ 1 or 2 కంపెనీస్ చూస్తాం. గత 1 yearగా దాదాపు 10,000 కోట్ల పైన కలెక్ట్ చేశారు కొంతమంది రియల్టర్స్. తర్వాత ఇబ్బంది పడ్డారు. సో మనం పెట్టుకునేటప్పుడు ఒక మంచి ఫస్ట్ టైం కనుక, సెకండ్ టైం కనుక మీరు కొనుక్కునేటట్టయితే ప్రాపర్టీని, మీరు ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఎక్స్పీరియన్స్ 20-30 years ఉన్న అడ్వైజర్స్ చాలామంది ఉన్నారు మార్కెట్లో. వాళ్ళని అపాయింట్ చేసుకుంటే మీ డీల్ అనేది పీస్ ఆఫ్ మైండ్ చాలా చక్కగా ఉండి 3 పూలు 6 కాయలుగా అవుతుంది. ఎందుకు అపాయింట్ చేసుకోలేదు ఏంటంటే ఏజెంట్ 1-2% ఛార్జ్ చేస్తారు, కొంతమంది ఛార్జ్ కూడా చేయట్లేదు. చేసినా మీకు 98%, 99% సేఫ్ ఉంటుంది. జస్ట్ టు సేవ్ 1% వీఆర్ లూజింగ్ 99%. ఒకటి. రెండోది, ప్రీ లాంచ్లో మీరు కొనకూడదు. ప్రీ లాంచ్లో కొనుక్కున్నారంటే ఇబ్బంది అవుతుంది. ప్రీ లాంచ్ 2-3 రకాలు ఉన్నాయండి. పర్మిషన్ లేకుండా కూడా ప్రీ లాంచ్ ఉంటుంది, కొంతమంది సాఫ్ట్ లాంచ్ ఉంటారు. పర్మిషన్ ఉంటే స్టార్టింగ్ స్టేజ్లో పెడతారు. సో రేట్ విల్ వేరీ. ప్రీ లాంచ్ ఎంత తీసుకుంటారంటే రేట్ వేరీ అవుతుంది. రేట్ వేరీ అయినప్పుడు మనం అట్రాక్ట్ అవుతాం. వేరెవర్ యూఆర్ బయింగ్ ప్రీ లాంచ్ యూ హ్యావ్ టు బీ డబుల్ కేర్ఫుల్. ఎందుకంటే ప్రాపర్టీ కొన్న వరకు ఒక ప్రాబ్లం ఉంటుంది, ప్రాపర్టీ కొన్న తర్వాత వేరే ప్రాబ్లం ఉంటుంది. అది లేకుండా ఉండాలి. మీ ట్రాన్సాక్షన్ నీట్గా క్లియర్గా అవ్వాలనుకుంటే ఈ ప్రికాషన్ తీసుకోండి. నెంబర్ 1 ఏంటంటే అపాయింట్ ఎ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ హూ హ్యాస్ ఎక్స్పోజర్ ఇన్ డెప్త్ ఆఫ్ రియల్ ఎస్టేట్. అండ్ మీరు ఏ ఏరియాలో కొనుక్కుంటున్నారో ఆ ఏరియాలో ఎక్స్పర్ట్కి వెళ్ళండి. రియల్ ఎస్టేట్లో మనం ఏరియా ఎక్స్పర్ట్, సెగ్మెంట్ ఎక్స్పర్ట్ అని ఉంటారు. సో మీరు ఏజెంట్ని అపాయింట్ చేసుకునేటప్పుడు మీరు చెప్పాల్సినట్టే మీకు ఎందులో అనుభవం ఉంది, ఎన్ని డీల్స్ చేసావు, అంతకుముందు నీ రెఫరెన్స్ ఏమైనా ఇస్తారా, అట్లానే నీ బ్రాండ్ కంపెనీ ఉందా, అతా ఉందా, పతా ఉందా, ఆఫీస్ ఉందా లేదా, టీం ఉందా లేదా, రేరా లైసెన్స్ ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా ఏజెంట్ని అపాయింట్మెంట్ చేసేటట్టు చూసుకోవాలి. తీసుకుంటే మీ డీల్ 80% సాఫ్ట్గా అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత బిల్డర్, ఏ బిల్డర్ దగ్గర కొంటున్నాం, బిల్డర్ రెప్యుటేషన్ ఏముంది, బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, హౌ ఈజ్ బ్రాండ్ ఇన్ బ్యాంక్, ఆయన మీద ఏమైనా FIR కేసులు ఉన్నాయా, అట్లానే ఇంకేమైనా అదర్ కేసెస్ ఏమైనా ఉన్నాయా, ట్యాక్సేషన్ ఇష్యూ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవడం టైం ఉండదు కాబట్టి, నాలెడ్జ్ ఉండదు, టైం ఉండదు కాబట్టి చాలామందికి ఏజెంట్ మీకు చేసి పెడతారు. 80% ఆఫ్ ద ఏజెంట్ విల్ డూ ఇట్. సో ఇవన్నీ చూసుకుంటే ఏజెంట్ సెలెక్ట్ చేస్తాం. బిల్డర్ని కూడా డోంట్ గో బై ప్రైస్ చాలామంది తగ్గిస్తారు, బట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ నాట్ కరెక్ట్. ఎక్కడైతే ప్రైస్ లేదో, ఎక్కడైతే డిస్కౌంట్ ఉందో యూ హ్యావ్ టు థింక్ ట్వైస్. ఎందుకంటే ఒకసారి మీరు కొన్న తర్వాత ఇంకేం చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ లాంచ్ అనే మ్యాటర్లో ప్రీ లాంచ్ అంటే 10,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ 3 సంవత్సరాల తర్వాత ఉంటుంది. ఈరోజు మీరు కొనుక్కుంటే 6,000 ఇచ్చేస్తాడు. మీరేమనుకుంటారు 4,000 డిస్కౌంట్ వస్తున్నాడు, ఆయన 6,000 చూస్తున్నాడు, మీరు 4,000 చూస్తున్నారు. సో అందరూ చేరండి, ఎక్కడో 100లో 1 అలా ఉంటారు, బట్ ఆ 1-2 వల్ల మిగతా 98%కి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో మీరు కొనుక్కునేటప్పుడు ఈ డిస్కౌంట్ ఇస్తున్నాడంటే ఎందుకు ఇస్తున్నాడు, పక్కన ప్రాజెక్టులు ఎంత అమ్ముతున్నాడు, ఈయన ఎందుకు అంత తక్కువగా అమ్ముకుంటున్నాడు అనేది మీరు యూ షుడ్ హ్యావ్ ఎ డౌట్. ది మూమెంట్ డిస్కౌంట్ యూ షుడ్ థింక్ ట్వైస్. అదేవిధంగా క్వాలిటీ, నాణ్యత ఎట్లా ఇస్తున్నాడు, సేల్ అగ్రిమెంట్లో ఏం సైన్ చేస్తున్నాడు, సేల్ డీడ్లో ఏం పెడుతున్నారు, చెప్పినట్టు చేశారా, అదే టైంలో చేశారా లేదా.
దాన్ని బట్టి చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది వేర్ టు బై. ఫస్ట్ మీ మెయిన్ పర్పస్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ జనరల్ 3-4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఉండడానికి క్యాపిటివ్ కన్జంప్షన్. నెంబర్ 2 ఏంటంటే ట్రేడింగ్ అంటే కొని అమ్మడం. 3 ఏంటంటే ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. 4 ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో మీ ఇన్వెస్ట్మెంట్ బట్టి మీ స్ట్రాటజీ మారుతాం. అంటే మీకు ఏది సూట్ అవుతుంది, ఏది సూట్ అవుతుంది. మీ ఏజ్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ న్యూస్ బయింగ్. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారా, పిల్లలు ఉంటారా, కొత్తగా పెళ్ళయ్యారా, ఇలాంటివన్నీ కూడా ఎన్ని రూమ్స్ కావాలి, ఎంతమంది మెంబర్స్ ఉంటారు, ఎమ్యూనిటీస్ కావాలా లేదా మీకు. ఎమ్యూనిటీస్ అంటే ఏం ఎమ్యూనిటీస్, అందులో మీరు ఏం వాడతారు, ఏం వాడుకోగలుగుతారు, ఇవన్నీ కూడా చూసుకుంటే మీకు క్లారిటీ ఇస్తాడు. ఏజెంట్ అనేవాడు అదే లైన్లో ఎక్స్పర్ట్ ఉంటాడు కాబట్టి మనం ఆ ఎక్స్పర్టైజ్ని వాడుకొని సమ్ అమౌంట్ యూ హ్యావ్ టు పే ఇట్. సో అది చూసుకోవాలి. సో మూడోది లొకేషన్ ఇంపార్టెంట్. లొకేషన్ ఎందుకు ఇంపార్టెంట్? రానున్న రోజుల్లో ఏ లొకేషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ దెర్ ఇస్ ఎ చేంజ్. ఒక 30 years బ్యాక్ వేరు, 20 years బ్యాక్ వేరు, 5 years బ్యాక్ వేరు, 2 years బ్యాక్ వేరు. సో ఇప్పుడు ఈరోజు ఏముంది, మనం ఇవాళ కొనుక్కుంటే ఆఫ్టర్ 5 years ఏం డెవలప్మెంట్ వస్తున్నాయి. లొకేషన్ చుట్టూ రియల్ ఎస్టేట్ అంటే ప్రాపర్టీ, లొకేషన్. సో మీరు కొనుక్కునేటప్పుడు ఈ లొకేషన్ ఇప్పుడు ఏమున్నాయి, నెక్స్ట్ 5 yearsలో గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. దాని బట్టి ఏమైనా ఐటీ కారిడార్ వస్తుందా, SEZs వస్తున్నాయా, గోల్ఫ్ సిటీ వస్తుందా, గోల్ఫ్ కోర్స్ వస్తుందా, స్పోర్ట్స్ సిటీ వస్తుందా, లేకపోతే ఐటీ కారిడార్, AI సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్స్, IT పార్క్స్, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. మెట్రో స్టేషన్, MMTS, ఎయిర్పోర్ట్, ఈ లొకేషన్ డెవలప్మెంట్ ఉంటే ప్రైస్ అప్రిషియేషన్ బాగుంటుంది. సో ఇవన్నీ మీరు చూసుకోవాలంటే 2026లో మీరు ఎమోషన్ అవ్వకూడదు, సెంటిమెంట్ అవ్వకూడదు. యూ హెవ్ టు టేక్ ఎ ప్రాపర్ ఎక్సర్సైజ్. అంటే మనం కొనుక్కునే ప్రాపర్టీ మన పర్పస్ క్లారిటీ ఉండి మన డిస్టెన్స్ చూసుకోవాలి. ఆఫీస్ ఇప్పుడు మీరు ఎక్కడ వర్క్ చేస్తారు, మీ వైఫ్ ఎక్కడ వర్క్ చేస్తారు, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, అమ్మ నాన్న ఇంట్లో ఉంటారు, అంటే 4 పారామీటర్స్ ఉన్నాయి. సో నార్మల్గా ఏంటి, ఇంట్లో హస్బెండ్ కాంపరేట్ అవుతాడు, తర్వాత వైఫ్ కాంపరేట్ అవుతారు, తర్వాత పిల్లలు, లాస్ట్లో ముసలి వాళ్ళు. సో మీరు ఎక్కడో అడవిలో ఉన్నారనుకోండి, మీరు కొన్ని ఇబ్బంది పడతారు. సో మీరు ఎవరు ఉండరు. గేటెడ్ కమ్యూనిటీస్ ఆల్సో కూడా ఇండిపెండెంట్, డిపెండ్స్ అపాన్ యువర్ బడ్జెట్, యువర్ టేస్ట్ అండ్ యువర్ ప్యాషన్. కొంతమంది గ్రూప్లో ఇష్టం ఉండదు, 2,000 మంది కనిపిస్తే టెన్షన్ ఫీల్ అవుతారు. కొంతమంది గ్రూపులోనే కావాలి. ఎస్పెషల్లీ లేడీస్ చూసుకుంటారు, వాళ్ళు ఏం చూసుకుంటారు, నైబరింగ్ చూసుకుంటారు. కిచెన్ రూమ్ ఎంత పెద్దగా ఉంది, నైబరింగ్ ఏంటి, నైబరింగ్ నాకు టైం ఎలా పాస్ అవుతుంది. కొంతమంది నేను ఇంట్లో ఉండకుండా ఎక్కడైనా పర్లేదు అనుకుంటారు. సో ఎవ్రీ పారామీటర్, పర్సన్ టు పర్సన్, ప్రాపర్టీ టు ప్రాపర్టీ, లొకేషన్ టు లొకేషన్, బడ్జెట్ టు బడ్జెట్, టేస్ట్లు మారుతాయి. సో మీకు నచ్చిన టేస్ట్ నాకు నచ్చాలని, నాకు టేస్ట్ ఇంకో పర్సన్ నచ్చాలని లేదు. సో ఓవరాల్గా నేను చెప్పేది అంటే ప్రికాషన్ తీసుకోవాలంటే బిల్డర్ని కలవండి. చాలాసార్లు బయ్యత్ నాట్ మీటింగ్ బిల్డర్స్, అంటే యాక్చువల్ ఓనర్, నాట్ సేల్స్ గైస్. సేల్స్ ఏజెంట్ తీసుకోండి. బయట ఫైనల్ డెసిషన్ తీసుకునేటప్పుడు యూ హ్యావ్ టు మీట్ ది ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ. తీసుకొని ప్రమోటర్ దగ్గర ఏం చెప్తున్నట్టు ఆయన విజన్ ఏంటి. అట్లనే ఇంకోటి చేయాల్సింది ఏంటంటే, కొత్తగా మీరు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఎలా కంప్లీట్ చేశారు, టైంలో చేశారా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ డెఫినెట్గా చూడాలి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, దీనికి ఏ సెగ్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. చాలామంది ప్లాట్లు బాగా చేస్తారు కానీ విల్లాలు కట్టేసరికి ఫెయిల్ అవుతారు, లేకపోతే హై రేజ్. సో రిలవెంట్ పర్సన్, రిలవెంట్ ఎక్స్పీరియన్స్, రిలవెంట్ సెగ్మెంట్, ఇవన్నీ ప్రైసింగ్ కరెక్ట్ రీసెర్చ్ చేయాలి. డోంట్ డిపెండ్ కంప్లీట్లీ ఆన్ ఏజెంట్ సంబడి. ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద రేట్ గోయింగ్ ఆన్ సరౌండింగ్స్. మీ రేట్ ఎంత ఉంది కంపేర్ చేసుకోండి, గవర్నమెంట్ రేట్ ఎంత ఉంది, అఫీషియల్ రేట్ ఎంత ఉంది. సో ఇలాంటివన్నీ కూడా మీరు తెలిస్తే పర్లేదు, తెలియకపోతే బెటర్ టు అపాయింటెడ్ ఏజెంట్. సో ఇందులో ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ కాల్ us బ్యాక్.